హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కొంతమంది సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. ముఖ్యంగా ఫోటోలు మాఫింగ్ చేసి సునకానందం పొందే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా కూడా మెగాస్టార్ ఎదుగుదల చూసి ఆయనకు వస్తున్నటువంటి పేరు ప్రతిష్టలు చూసి చాలామంది ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే తరహా అక్కసు కొంతమందికి చెత్త ఏముంటుంది అలాగే అన్నం తినటం మానేసి అశుద్ధం తినటం అనేదే పనిగా పెట్టుకుని అలా చిరంజీవి గారి మీద కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అలాగే చేస్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా మనందరికీ తెలుసు చిరంజీవి గారి మీద ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది కూడా ఆయన్ని డీఫ్రేమ్ చేసేలా ప్రజలందరినీ తప్పుదోవ పట్టించేలా డీప్ ఫేక్ వీడియో ఆయన గుండు చేపించేసుకుని ఆయనకి ఏదో వ్యాధి వచ్చిందని ఆయనకి హెల్త్ బాగాలేదని చాలా ఎన్నో కేజీలు తగ్గిపోయారని ఆ వ్యాధి ఇంకా తగ్గదు అని ఒక దరిద్రుడు ఒక పనికిమాలిన వెధవ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు చూడొచ్చు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు. రామకృష్ణ మిరియాల ఒక అడ్వకేట్గా ఉండి ఆయన దీనికి సంబంధించి చిరంజీవి గారికి సంబంధించి ఇలా చేయటం ఎంతవరకు కరెక్టు, ఆయన చేసినటువంటి నేరం ఏంటి, సమాజంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఎన్నో కోట్ల రూపాయలు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆయన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నటువంటి వ్యక్తి. నిన్న మొన్న కూడా ఒక పాపకి వెబ్సైట్లో టాప్ ర్యాంక్ వస్తే ల్యాప్టాప్ బహుమతి ఇచ్చారు. ఆ కుటుంబ సమేతంగా వాళ్ళందరినీ పిలుచుకుని గౌరవించారు. అదే ఆయన చేసిన తప్పు. సమాజంలో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎన్నో లక్షల మంది ప్రాణాలు నిలపడం ఆయన చేసినటువంటి తప్ప, ఐ బ్యాంక్ పెట్టి ఎంతోమందికి కంటి చూపునివ్వడం ఆయన చేసిన తప్ప, ఎన్నో సేవా కార్యక్రమాలకు కొన్ని వందల కోట్లు కరోనా టైంలో ఎంతమందికి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు, ఎంతమందికి ఎన్ని రకాల సేవలు అందించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి మీద ఎందుకు కల్లో కూడా ఆ వ్యక్తి ఆ కుటుంబం కానీ ప్రజలకి సేవ చేయాలనే తప్ప వేరే వ్యక్తులకి హాని చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి ఆ కుటుంబం మీద ఆ వ్యక్తి మీద ఎందుకు ఇలాంటి పనికిమాలిన ఎదవలందరూ కూడా ఇలా తయారవుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో దీని మీద ఇప్పటికే ఒక కేసు అయితే నమోదైంది. ఒకసారి మీకు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూడొచ్చు. అలాగే ఏమని ఇచ్చారో కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి మిరియాల రామకృష్ణ అలాగే మండలేని శ్రీనివాస్ గారు కూడా ఇద్దరు కూడా ఈ ఒక జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఒకసారి ఏం మాట్లాడుతున్నారో కూడా ఒకసారి. ఈరోజు మన జూబ్లీ హిల్స్ పిఎస్ లో చిరంజీవి గారి మీద అనుచితంగా ఏదైతే మార్పుడు వీడియోస్ పెట్టేసి వారి ఫేమ్ ని డిఫీమ్ చేసే విధంగా చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారి మీద మనం కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కోసం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఏదైతే చిరంజీవి గారిని కానీ ఇలాంటి రెస్పాన్సిబుల్ పర్సన్స్ రాష్ట్రంలో దేశంలో ఉంటే ఇలాంటి వ్యక్తులు కొన్ని వేల లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తుల మీద ఈ విధంగా అరాచకాలు చూసుకుంటూ ఎక్కడికి వెళ్తుంది సొసైటీ. ఇలా అలా రామకృష్ణ కూడా మాట్లాడుతున్నారు. అడ్వకేట్ ఇద్దరు కూడా అడ్వకేట్లే. వాళ్ళిద్దరు అంటే రామకృష్ణ అడ్వకేట్. ఏదైతే యూట్యూబ్ లో మెగాస్టార్ చిరంజీవి గారి ఆరోగ్యం మీద అసత్య కథనాలను ప్రసరింపజేస్తున్న యూట్యూబ్ ఛానల్ మీద ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారి జీవం కూడా హాని చేయని మనస్తత్వం ఆయనది. కానీ ఆయనని కించపరచాలనో లేకపోతే ఆయన మానసికంగా దెబ్బతీయాలనే విషయంతో కొంతమంది కక్ష కట్టి రోజున యూట్యూబ్ ఛానల్స్ నడుపుకుంటూ మరీ నీచంగా అతి నీచంగా ఆయన ఆరోగ్యం మీద కూడా. సో ఇదనమాట. అంటే సమాజంలో చిరంజీవి గారి అభిమానులు అనే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని ఆపడం చాలా కష్టం. ఆయన దాన్ని పట్టించుకోకపోయి ఉండొచ్చు, బట్ ఆయన అభిమానులు మాత్రం తాట తీసి వదిలిపెడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళ లాయర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు, లేదా నాలాంటి ఒక యాంకర్లు కూడా కావచ్చు. ఎవరైనా సరే చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఎదుగుదలను చూసి ఎలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి పిచ్చి మాఫింగ్ వీడియోలు చేస్తూ ఎవరైతే సునకానందం పొందుతూ అశుద్ధం తినేసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళకి శిక్షలు చాలా బలంగా పడాలి. ముఖ్యంగా మెగా అభిమానుల్ని మెగా స్టార్కి సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా తప్పుదోవ పట్టించేలా ఎవరన్నా గబుక్కున ఆయన ఆ వీడియో చూస్తే నాకే కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. ఏంటి ఇలా ఎందుకు ఇలా సునకానందం పొందుతున్నారని ఒక నార్మల్గా అయితే నాకు అనిపిస్తుంది. అది ఏ మారుమూల పల్లెటూరులోనో చిరంజీవి గారి అభిమాని దాన్ని చూసి తట్టుకోగలడా? ఏమన్నా జరిగితే
ఈ పనికిమాలిన ఎదవలో వీళ్ళ అక్కసు కోసం కులపిచ్చితోనో మతపిచ్చితోనో ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇలా తయారయ్యారేమో అనిపిస్తుంది. ఏంటి అసలు చిరంజీవి గారు చేసినటువంటి తప్పు ఏంటి, ఆయన చేసినటువంటి పాపం ఏంటి? ఇన్ని వందల కోట్లు సమాజానికి పంచటమా? భారతదేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఇప్పటికీ ఆ కుటుంబం దగ్గరికి వెళ్తారు కదా. ఇప్పటికీ ఏ విపత్తు వచ్చినా సరే ఆ ఇంటి నుంచే మొదటి చేయి వస్తుంది కదా. అలాంటి ఆ కుటుంబం చేసినటువంటి తప్పేంటి? అదే చెప్తుంది. ఆయన ఊరుకోవచ్చు, కానీ ఇక నుంచి ఆయన అభిమానులు ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా మనం దీని మీద మాట్లాడుకున్నాం. కిరణ్ గారు కూడా ఇదే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. మళ్ళీ ఒక వారం 10 రోజులు తిరిగే లోపు ఇంకొక కేసు నమోదైంది. దాదాపు 2 మిలియన్ వ్యూస్ ఆ వీడియోకి వచ్చాయట. అంటే 20 లక్షల మందిని తప్పుదోవ పట్టించినటువంటి ఆ తప్పుడు ఎదవ ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా అటు చిరంజీవి గారు కూడా తెలుసు, సివిల్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సివిల్ కోర్టు కూడా ఆయన ఫోటోలు కానీ ఆయనకి సంబంధించినటువంటి ఆయన పేరు కానీ ఏమన్నా వాడి పిచ్చి పిచ్చిగా తప్పుదోవ పట్టిస్తూ ఫేక్ న్యూస్ని క్రియేట్ చేస్తే డెఫినెట్గా క్రిమినల్ కేసులు నమోదవుతున్నాయి. సో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. మీకు ఆయన మీద అక్కసు ఉంటే మడిచి లోపల పెట్టుకోండి తప్ప బయటకు చూపిస్తే మాత్రం తాట తీసి వదిలిపెడతారు. అది పోలీసులైనా ఆయన అభిమానులైనా అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనా చెప్తున్నాను కదా, ఆయన మీద ఎంత ఏడ్చినా సరే ఆయన ఎంటుక కూడా ఉండదు. ఆయన ఎవరెస్ట్ శిఖరం లాంటి వ్యక్తి. దాన్ని టచ్ చేయాలంటే చెప్తున్నా కదా, ఆకాశంలో ఉమ్ము వస్తే ఏమవుతుంది, తిరిగి ఎవడైతే ఊసాడో ఆ సూర్యుడి మీద ఊస్తే ఏమవుతుందో దాన్ని తిరిగి మనకే ఏ రకంగా పడుతుందో తెలుసు కదా. అలాంటి పరిస్థితి, అలాంటి వ్యక్తి చిరంజీవి గారు. మీలాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా, ఎన్ని రకాల ఏడుపులు ఏడిసినా ఆయనకి ఏమీ అవ్వదు. అందులో గుర్తుపెట్టుకోండి, ఆయన అభిమానులు అస్సలు ఊరుకునే టైపు కాదు. గతంలాగా చిరంజీవి గారిని ఉన్నంటే ఆయన సాఫ్ట్ కార్నర్తో వదిలేసేమో, కానీ ఈసారి ఆయన అభిమానులు మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి.